ఈ దినము సంసోను జీవితములో నుండి నేర్చుకొనవలసిన ఒక పాఠము. నేను తప్పుడు మార్గములో ఉన్నాను కదా, నేనేదో దేవునికి అనుకూలమైన మార్గములో నడవట్లేదు, నా స్వచిత్తం బట్టి నడుస్తున్నాను, నా సొంత ఆలోచన బట్టి నడుస్తున్నాను. నడుస్తున్న మార్గములో దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది కదా, నన్ను బలపరుస్తుంది కదా, నాకు అన్ని అనుకూలపరుస్తుంది కదా. కాబట్టి లోకానికి ఇది ప్రతికూలతంగా కనపడొచ్చేమో, కానీ లోకానికి ఇది ప్రతికూలంగా ఉండొచ్చేమో, కానీ నేను నడుస్తున్నది మాత్రం సరైన మార్గమే. కారణం ఎందుకంటే దేవుడి ఆత్మ ఇంకా నన్ను విడిపోలేదు, దైవిక ప్రత్యక్షత ఇంకా నన్ను విడిపోలేదు, దైవిక స్వభావం ఇంకా నన్ను విడిపోలేదు. కాబట్టి నేను తప్పుడు మార్గములో ఉన్నా, నేను కరెక్ట్గానే ఉన్నాను అన్న ఆలోచనలో ఒకవేళ మనకు ఉంటే గనక ఈరోజు ఈ మాట మనకు కనువిప్పు కలుగజేయునుగాక. ఎందుకు అనంటే సంసోను జీవితం చూస్తున్నప్పుడు సంసోను వెళుతున్న మార్గము మంచిది కాదు. తిమ్నాతులకు పోవుట, తిమ్నాతులో ఉన్న వారిని ఫిలిష్తీయులలో కుమార్తెలలోని ఒక కుమార్తెను తను ఎంచుకొనుట, ఇవన్నీ సరి అయిన లక్షణాలు కాదు. ధర్మశాస్త్రము ఇవ్వబడక మునుపు దినములలోనే నిర్గమకాండములో మనము చూసినప్పుడు ఒక అత్యున్నతమైన కుటుంబ వ్యవస్థను, మోషే జననమునకు కారణమైన కుటుంబమును గురించిన మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ కాలములో లేవీయుడు ఒకడు లేవీయ కుమార్తెను వివాహమాడెను అన్న విషయాన్ని చెప్తూ ఉంటాడు. మన జీవితంలో తీసుకునే నిర్ణయము సరి అయినదిగా ఉండవలసిందై ఉంది. అది ఏ సమయములోనైనా నడిచే మార్గము దైవిక క్రమము కలిగినదై ఉండవలసింది. అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని ఆత్మ నిన్ను పురికొల్పించడం మొదలుపెట్టింది అని అంటే, నేను అంటాను, నువ్వు చేస్తుంది అంత కరెక్టే అని చెప్పడానికి ఏమాత్రము ఆస్కారము లేదు. ఎందుకంటే సంసోను తిమ్నాతు మార్గములో ఉండగానే దేవుని ఆత్మ అతని బలపరిచిందట. అతడు సింహమును చీల్చడానికి శక్తినిచ్చిందట. ఎటువైపు సాగుతుంది ఆయన ప్రయాణము? ఎటువైపు ఉంది ఆయన ప్రయాణము? దైవ క్రమమునకు విరుద్ధంగా సాగుతూ ఉన్నాడు, దైవ క్రమమునకు విరుద్ధముగా వెళుతూ ఉన్నాడు. అయినా దేవుని ఆత్మ ప్రేరేపించింది. అంత మాత్రాన అది సరి అయిన మార్గము కాదుగా. విచక్షణను వదిలివేసిన మనము ఏదో నష్టము జరగట్లేదు, కష్టము కలగట్లేదు, నేను నీతి తప్పి బ్రతికినా, నీతి తక్కువగా బ్రతికినా జరగాల్సినవన్నీ టైంకి జరిగిపోతున్నాయి కాబట్టి దేవుడు నేను ఇది చేయడానికి నాకు ఆమోదం ఇచ్చాడు అనుకుని బ్రతుకుతున్నామేమో ఒక ఇంత ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, నాకు సర్వమును చేయుటకు అధికారము కలిగి ఉన్నవి కూడా అన్నీ చేయదగినవి కాదు. అన్నీ చేయొచ్చు, నియమమేమీ లేకోకుండా ఇష్టం వచ్చినట్లుగా గంగిరెద్దులాగా ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా బ్రతకొచ్చు. మున్సిపాలిటీ ఎద్దు ఆగినట్లుగా 100 మీటర్లకు ఒకసారి, గడికి ఒకసారి భక్తి జీవితాన్ని ఆపుకుంటూ, భక్తి జీవితాన్ని పక్కన పడేసుకుంటూ సాగవలసిన ప్రయాణాన్ని, ముందుకు వెళ్ళవలసిన ప్రయాణాన్ని కాసేపు అక్కడే ఆపుకుని బ్రతకవచ్చు. నీకు అన్నిటికీ అధికారం ఉందండి. దేవుడు నీకు స్వేచ్ఛను అనుగ్రహించాడు, స్వతంత్రునిగా నిన్ను చేశాడు. అంత మాత్రాన అదైవికమైన స్వభావాలను, నీతి తక్కువ స్వభావాలను, దైవ ఆత్మ విరుద్ధమైన కార్యాలను జరిగించుచూ కూడా ఇది కూడా దేవుడు ఆమోదించాడు అనడము మన అవివేకత. ఇప్పుడు సంసోను చేస్తూ ఉంది అలాంటిదే, సంసోను జరిగిస్తున్న కార్యము కూడా అలాంటిదే. ఎలాంటి పరిస్థితిలోనికి వచ్చాడంటే, దైవిక క్రమమును వీడి పని జరిగిస్తూ కూడా, దైవిక క్రమమునకు విరుద్ధముగా సాగుతూ కూడా దేవుని ఆత్మ ప్రేరేపించినందుకు, ఆహా ఇది కరెక్టే, మనం చేస్తుంది కరెక్టే. మనలో కూడా చాలా మంది రక్షణ అనుభవిస్తూ ఉన్న తొలి దినాలలో
రక్షణను గురించిన జాగ్రత్తలు కలిగిన వారమై ఉండాలి అని నేర్చుకున్న మనము చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పుడు, చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు ఏ విధముగానైనా, ఏ విధము చేతనైనా దేవునికి విరుద్ధమైపోతున్నామేమో, ఏమో నా రక్షణానందాన్ని నేను పోగొట్టుకుంటున్నానేమోనని భయముతో దేవుని సముఖంలోకి చేరతాం, కనిపెడతాం, నిరీక్షిస్తాం. దేవుడి దగ్గర ప్రాధేయపడుతూ, పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకోవడానికి వేగిరపడి దేవుని దగ్గరికి వెళతాం. కాలక్రమేణా ఆ దేవుని సంతోషం నన్ను వీడిపోవట్లేదులే అర్థం చేసుకున్నాం. మనం అదే తప్పులో బ్రతకడానికి ఇష్టత కలిగిన వారమైపోయి ఉంటాం. దేవుని సన్నిధిలోనికి చేరి పశ్చాత్తాప పడడానికి కూడా అలక్ష్యం చేస్తాము. పాపములోనే నిలిచిపోతూ ఉంటాము, పాపములోనే సాగుతూ ఉంటాము. క్రమేపీ 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 ఈ పాపమే మనకు అలవాటుగా మారిపోతూ ఉంటుంది. కొరంథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచుని తలంచువాడు పడిపోకుండానట్లుగా తనని తాను ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అని అంటే, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ అంటాడు, 11వ అధ్యాయం 29వ వచనములో, ఆయన అనుగ్రహించిన ఏ ఈవిని ఆయన మరలా తీసుకునేవాడు కాదు, అది నీతోనే ఉంచేవాడై ఉన్నాడు. కానీ దానిని నిరర్థకము చేయుచున్న వాడివి నీవైపోయావు. You are blessed enough to use your power. నీ యొక్క సామర్థ్యమును వాడడానికి దేవుడు అనుగ్రహించిన బలమును బట్టి నువ్వు దీవించబడ్డావు. అది తీయబడ్డానికి లేదు, కానీ అది నువ్వు వాడుతున్న విధమును బట్టి దాని యొక్క పరిణామాలు, పర్యవసానాలు డిపెండ్ అయి ఉంటాయి. ఆలోచించాల్సిన విషయం ఇది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చాలామంది అంటారు, ఏమండి ఈ తప్పు చేశాము, దేవుడు క్షమించేశాడు, కానీ ఎందుకు మాకు ఇంకా ఈ కష్టాలు కలుగుతున్నాయి? దేవుని దగ్గర క్షమాపణ కోరామండి, దేవుడు క్షమించాడండి, క్షమించిన అనుభవం మా హృదయానికి తెలుస్తుందండి, కానీ ఎందుకు ఇంకా ఈ పరిస్థితులు ఎందుకు చక్కబట్టలేదు అని అంటే, నేను అంటాను, ఇప్పుడు ఒక మొక్కలో ఉన్న ఉద్యానవనాన్ని అగ్గిపెట్టి తగలేసాం. అది నాది కాదు, ఎవరిదో, సీన్ గారిదో అనుకోండి. ఏమండి క్షమించండి అండి, నేను చూసుకోలేదు, ఏదో మర్చిపోయి మాది తగలబెడుతున్నాను అనుకుని మీది కూడా కాల్ చేశానండి అని చెప్పాను. సర్లే అండి, పోయింది మొక్కలే కదా, ఏముందిలే, పెద్ద పట్టింపు ఏమి లేదులే, ఈసారి నేను మొక్కలు వేసుకుంటానులే అన్నారు ఆయన. ఆయన నన్ను క్షమించేశాడు. కానీ ఇంతకుముందు చక్కగా ఆహ్లాదకరముగా ఉన్న ఉద్యానవనం నన్ను క్షమించినంత మాత్రాన్ని మారిపోద్దా? మరలా అది రెడీ అవ్వడానికి ఎంతసేపు పట్టుద్ది? కొంతకాలం పట్టుద్ది. నేను అంటున్నాను, దైవిక క్షమాపణను పొందుకోవచ్చేమో, నీ వలన జరిగిన నష్టము యొక్క పర్యవసానం మాత్రం కొంతవరకు అలాగే ఉంటుంది. మనం అనుభవిస్తుంది కూడా వాటినే. మన కష్టము వలన కలిగిన శిక్షణ మనం అనుభవించట్లా, మనం చేసిన తప్పిదముల వలన కలిగిన శిక్షణ మనం అనుభవించట్లా. ఆ శిక్ష, ఆ తీర్పు రాకుండా నువ్వు క్షమించమని అడిగినప్పుడు అత్యంత ప్రేమామయుడైన క్రీస్తు నిన్ను క్షమించడానికి సిద్ధపడి క్షమించాడు. కానీ నువ్వు క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ని బట్టి వచ్చిన ఆ అలజడి ఏదైతే ఉందో అది ఫ్రీ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ ఫ్రీ అయ్యే లోపల వచ్చిన తరంగాలనే మనము తట్టుకోలేకపోతున్నాం. రాయి వేసాం నీటిలో, చక్కగా ఉన్న సరస్సులోనికి రాయి విసిరాం, నీరు తరంగాలుగా మారిపోతుంది. మరలా అది నెమ్మదించి మరలా అలా స్టిల్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది. రాయి ఉందా అంటే లేదు, ఎప్పుడో అది లోపలికి పోయింది. కానీ దాని వలన కలిగిన అలజడి చేస్తున్న పరిణామాలు ఇవన్నీ కూడా మన బ్రతుకులో కూడా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నారు, మళ్ళా బలపరుస్తూ ఉన్నారు, శక్తినిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. కానీ ఆ తరంగాలపు అలజడులోనే ఒకవేళ నువ్వు ఈరోజు బ్రతుకుతున్నావేమో, ఓపిక పట్టు, అవి కూడా నెమ్మలించబోతూ ఉన్నాయి. గట్టిగా చెప్పు, నా దేవుడు క్షమించిన రీతిగానే ప్రతికూలించిన పరిస్థితులు
అలజడి భరితముగా మారిన పరిస్థితులు ప్రతివియు కూడా మరలా చక్కబడునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అయితే ఈరోజు మన అంశం, దేవుడు మనల్ని బలపరిచే కారణం ఏమిటి? We are empowered but not excused. దేవుని చేత మనము బలపరచబడ్డామేమో కానీ మనము ఏమని చెప్పాలి? మినహాయింపబడలేదు. అంటే దేవుడు నిన్ను బలపరిచాడు కాబట్టి నువ్వేం చేస్తే అది కరెక్ట్ కాదు అన్నమాట. అర్థమవుతుందా? దేవుడు నిన్ను రేపాడు కాబట్టి నువ్వేం చేస్తే అది కరెక్ట్ కాదు. దేవుడు చేస్తే కరెక్ట్ అవుతుంది తప్ప దేవుడు పేరు చెప్పుకుని నువ్వు చేస్తే కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. అదే మన సంసోను జీవితంలో చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి, 5వ వచనం దగ్గర నుండి కిందకు వెళదాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయెను. తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుట బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకయే పోయినను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు బలమును అనుగ్రహించాడు. దేనికోసం అనుగ్రహించాడు? సంసోనా, నిన్ను దేవుడు బలపరుస్తున్న కార్యము దేనికి? శక్తిని అనుగ్రహిస్తున్న కార్యము దేనికి? దేవుని ఆత్మ జోరియాకును ఎస్తాయేలునకును మధ్యలో నిన్ను రేపిన కారణము దేనికి? దేనికి? నీ స్వజనులైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల యొక్క చేతిలో నుండి రక్షించడానికి కదా. ఫిలిష్తీయ యొక్క చెరను అనుభవిస్తూ ఉన్న జనాంగమునకు విడుదల కలిగించడానికి కదా నిన్ను రేపుతూ ఉంది. నీ జీవితంలో నా దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదము, నీ జీవితంలో నా దేవుడు పెట్టిన ధన్యత, నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన ఘనము, నీకు ఇచ్చిన సామర్థ్యము, నీకు ఇచ్చిన స్థితి, నీకు ఇచ్చిన స్తోమత, నీకు ఇచ్చిన ప్రతిదీ దేనికోసం ఇచ్చాడు? అన్నిటితో తొలతూగడానికి, హెచ్చింపబడడానికి, నీకు నువ్వు దిగమింగి నీవు పెరగడానికి ఇచ్చాడా? లేక నీ వలన కార్య సాధకమైన క్రియను జరిగించడానికి, దేవుడు నియమించిన క్రియలు జరగడానికి, ఎంతో మంది ఈ కార్యము వలన సంతోషించడానికి ఈ పనిని జరిగించాడా? ఆలోచిస్తున్నావా? ఏదన్నా ఒక దీవెన నువ్వు నీ బ్రతుకులో అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏ రోజైనా దేవుని దగ్గర ప్రశ్నించుకున్నావా? అయ్యా, నువ్వు నన్ను బలపరిచింది దేనికోసం? నువ్వు నన్ను ఆశీర్వదించింది దేనికోసం? నాకు జ్ఞానం ఇచ్చావు కదా, ఈ జ్ఞానము వలన నేను నా సొంత తెలివితేటలను వాడాలనుకుంటున్నానా, లేదా ఈ జ్ఞానము వలన నీ కార్యములు జరుగునట్లుగా నేను మార్పు చెందగలుగుతున్నానా? ఈ జ్ఞానము వలన నీకు మహిమ తెచ్చే విధముగా నువ్వు నా పట్లగా కలిగిన ఆశ, ఆలోచన, వాంఛ ఏదుందో అది చెయ్యడానికి నీవిచ్చిన ఈ సామర్థ్యాన్ని నేను వినియోగిస్తున్నానా? నేను అంటున్నాను, బలమిచ్చిన దేవుడు నీకు బోధించడా ఏం చేయాలో? సామర్థ్యమునిచ్చిన దేవుడు నువ్వేం చెయ్యాలో నీకు తెలియపరచడా? దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? తన ఇల్లు కట్టుకుంటుందట. నేను అడుగుతున్నాను, మీ యజమానులు కష్టపడి జీతం తీసుకొస్తున్నారు. కొంతమంది ఆడోళ్ళే మేము కూడా కష్టపడుతున్నాం అన్నారు. మీరు మంచిదే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఎడాపెడా దీవెత్త మొదలుపెట్టాడు. స్తోత్రం. అటు వాళ్ళు ఇటు మీరు కష్టపడి మిమ్మల్ని దీవిస్తున్నాడు, మంచిదే. అయితే నువ్వు నిజముగా జ్ఞానవంతురాలు అయి ఉన్నట్లయితే నీకు ఇవ్వబడిన దానిని దేవుని దగ్గర పెట్టి, అయ్యా, దీనిని నేను అసలు ఎలా వాడాలని నువ్వు నిర్ణయించావు ఈ నెలలో, ఏం చెయ్యాలని నిర్ణయించావు ఈ నెలలో అని ప్రార్థన చేస్తున్నావా? లేదు, అది రాకముందే
జీతము చేతికి రాకముందే దాన్ని ఎలా తగలెట్టాలో లెక్కలు రాసుకుని రెడీగా ఉంటున్నావా? నేను అడుగుతానండి, ఏదైనా నీ దేవుడు నీకు ఇచ్చాడు, నీ చేతికి అప్పగించాడు, దాన్ని ఎప్పుడైనా దేవుని దగ్గర పెట్టి, దేవా ఇది నాకు ఇవ్వడములో నీ చిత్తం ఏమిటి, ఇది మొత్తం నేను ఒక్కడనే తింటవేనా, లేదా దీని వలన ఏదన్నా ఆలోచన ఉందా అని ఎప్పుడన్నా అడిగావా నీ దేవుని దగ్గర? నేను అంటాను, ఇచ్చినవాడు దాని గురించి ప్రణాళిక కలిగిన వాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది ఏదైనా కానివ్వండి, దేవుడు మనకొకటి ఇచ్చాడు అని అంటే దాని గురించి ఆయన ప్రణాళిక. ఇప్పుడు మీ కడుపున ఒక కొడుకు పుట్టాడండి, వాడు పెరిగాడు, పెద్దోడయ్యాడు, మీకు ఆడి పట్ల ఒక ఆలోచన ఉంటుందా, ఉండదా? చెప్పరేంటమ్మా? మా ఓడికి 20 సంవత్సరాలు వచ్చాయి, 21 సంవత్సరం వచ్చింది, బీటెక్ అయిపోయింది, 22 సంవత్సరాలు కాబట్టి 21 సంవత్సరం నిండిపోయింది కాబట్టి 22 అయ్యాడు. ఇక్కడి నుంచి వాడు కొంచెం 2 ఏళ్ళు కష్టపడితే 2 ఏళ్లలో ఏమన్నా కొంచెం కూడితే 24 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఏం చేస్తాను అడిగి చెప్పు, పెళ్లి చేస్తాను అని ఎప్పుడు ఎదుగుతావు సంబంధం? ఆడికి ఉద్యోగం రాగానే ఎతకడం మొదలు పెడతావు, ఆడికి ఉద్యోగం రాగానే మొదలు పెడతావు ఎతకడం. ఎందుకని? నీకు ఒక ఆలోచన ఉంది. నేను అంటున్నాను, నీ కడుపున పుట్టిన కొడుకుని బట్టి నీకు ఒక ఆలోచన ఉంటే నీకు బహుకరించిన దేవుడికి అసలు ఆడి పట్ల ఒక ఆలోచన ఉంటుందా, ఉండదా? ఉంటుందా, ఉండదా? అసలు ఎప్పుడన్నా నీ బిడ్డల్ని దేవుడి దగ్గర పెట్టి, దేవా అసలు ఈ నా కుమారుని పట్లగా నీ ప్రణాళిక ఏంటి, అసలు వీడి గురించి నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావు అన్న ఆలోచన మనం ఎప్పుడన్నా చేస్తున్నామా? మన సంపాదన చెయ్యం, మన బిడ్డలని చెయ్యం, మనం ఏటిని దేవుని ముందు చెయ్యం. కానీ ఒకటి పెట్టి మాత్రం అడుగుతాం, ఏంటో తెలుసా? కష్టం కలగంగానే కష్టాన్ని మాత్రం దేవుడి దగ్గరికి తీసుకెళ్తాం, అవమానాన్ని మాత్రం దేవుడి దగ్గరికి తీసుకెళ్తాం. నేను అంటున్నాను, పర్యవసానాన్ని కాదండి తీసుకువెళ్లాల్సింది, నీకు ఇచ్చిన ఈవులను దేవుని దగ్గర పెట్టి అడగగలగాలి. గట్టిగా చెప్పు. అది భూ సంబంధమైనవి అయినా పర సంబంధమైనవి అయినా నీ దేవుని ఎదుట పెట్టి నువ్వు అడుగుదువు కాక. గట్టిగా చెప్పాలి. అందుకని యాకోబు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు ఎక్కడి నుంచి ఇవ్వబడింది అన్నాడు? పరలోకము నుండి అనుగ్రహింపబడినదై ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అది దేవుని దగ్గర పెట్టి అడగాలి కదా. నేను అంటున్నాను, సంసోను గారండి, మీకు నిజముగా వివాహ సమయమే వచ్చిందండి, మీరు వివాహాన్ని గురించి ఎవరితో కనిపెట్టాలండి? దేవుని దగ్గర కనిపెట్టాలి, తల్లిదండ్రుల దగ్గర కనిపెట్టాలి. కానీ నాకు దారి పొడుగుతున్న కనిపించిందన్నల్లా పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతానంటే ఎట్టా కుదురుతుందండి? చిత్రాల్లో కనిపించిన చిత్రాల్లో పెళ్లి చేసుకుని, కాకినాడలో కనిపించిన కాకినాడలో పెళ్లి చేసుకుని, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుంటే వెళ్తే నిన్నేమంటారు? ఏమంటారు? పరిశుద్ధుడు అనరు. వాళ్ళకి సంబంధించి ఒక మంచి పదం ఉంది, వాళ్ళు ఆ పదంతో పిలుస్తారు. అర్థమవుతుందా? నువ్వు కాదు కదా ఆ నిర్ణయాన్ని తీసుకోవలసింది. ఎవరి వాళ్ళు నీకు ఆ నిర్ణయం? దేవుని దగ్గర నిరీక్షించాలి, దేవుని దగ్గర కనిపెట్టగలగాలి ఆ విషయం కొరకు. నేను అంటున్నాను, ఒక వివాహమే కాదు, ప్రతి విషయమును దేవుడు అనుగ్రహించిన ప్రతి దానికి దేవుని దగ్గర కనిపెట్టుట మనము నేర్చుకుందుము గాక. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా కరెక్ట్ అని అనుకోకు. ఉదాహరణకు మోషే గారి చేతికి కర్రను దేవుడిచ్చాడు. మోషే నోటికి దేవుడు తోడై ఉన్నాడు. ఆయన ఏది పలికితే దాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? చేస్తూ వచ్చాడు. సంఖ్యాకాండము చూడండి ఒకసారి, 20వ అధ్యాయం
10 నుంచి. అయ్యా మోషే గారండి, మీకు బలం ఇచ్చిన వాళ్ళు ఎవరండి? 40 ఏళ్ల పాటు నీకు కావలసినటువంటి ప్రతి విధమైన శిక్షణను ఇచ్చి మండుతున్న పొదలో నుండి నిన్ను పిలిచి మండడి అగ్ని కణముగా నిన్ను మార్చి శక్తి సామర్థ్యము బలము నీకు వసగి ఇశ్రాయేలీయుల కాల్బలము మొత్తమును కూడా సర్వ సమాజం అంతటిని కూడా నడిపించగలిగిన శక్తివంతునిగా, సామర్థ్యవంతునిగా, బలవంతునిగా నిన్ను చేసి నిన్ను నిలవబెట్టి నడిపించినప్పుడు ఒక సమస్య తలెత్తితే నిన్ను బలపరిచిన దేవుడు, తోడుని నడిపించిన దేవుడు, ఇప్పటి వరకు తీసుకువచ్చిన దేవుడు, చరిత్రలో ఎప్పుడు అప్పటి వరకు జరగని సంఘటనలన్నిటినీ నీ ద్వారా జరిగించి నిన్ను ఆ శక్తికి, ఆ యుక్తిపరమైన కార్యమునకు మూలముగా నిలవబెట్టి నీకు ఘనతను ఆపాదింపజేసుకుంటూ తనకు మహిమ తెచ్చుకుంటూ సాగింపజేయుచున్న ఈ ప్రయాణములో తలెత్తిన ఒక సమస్యను బట్టి నీతో ఏం మాట్లాడాడు? నీ వెళ్ళి ఆ బండతో మాట్లాడము చాలన్నాడు. మోషే గారు ఏం చెయ్యాలి? వెళ్ళి బండతో మాట్లాడితే సరిపోతుంది. నేను ఇప్పుడు వరకు చేస్తూ వచ్చినవన్నీ కూడా దేవుడు ఆమోదించాడు కాబట్టి ఈ బండను కర్రతో కొట్టిన దేవుడు నన్నేమి చెయ్యలే అనుకుని కర్ర తీసి ఎక్కడేశాడు? దేవుడు కూడా అన్నాడు, నాన్న నువ్వు అన్నీ చేసావురా, ఇది ఒకటే చేయలేదులే కాబట్టి నిన్ను నేను ఏం చేస్తాను, ఆ దేశంలోకి వెళ్ళకుండా ఇక్కడ ఆపేస్తానులే అన్నాడు. చాలా సింపుల్గా. గొప్ప గొప్ప వాళ్ళు దేవుని చేత గొప్ప పరిచర్య జరిగించిన వారే చిన్న తప్పిదాలకు దేవుడు వారిని పక్కన పెడితే ఎందుకు పనికిరాని తుచ్చమైన మన బ్రతుకులను దేవుడు ఏం చేయాలంటావు? ఈరోజు అంతంత గొప్ప కార్యాలను జరిగించిన వారిని దేవుడే నువ్వు చేసిందల్లా కరెక్ట్ కాదురా అబ్బాయి అని చెప్పేశాడు. మరి మనం చేసిందల్లా కరెక్ట్ అని చెప్తాడా? మనం ఏం చేస్తే అది కరెక్ట్ అని దేవుడు ఒప్పుకుంటాడా? మరి ఏదో మొత్తం అంతా నీకు తెలిసినట్టు నువ్వు చేసిందే కరెక్ట్ అన్నట్టు లోకములో సగం, క్రీస్తులో సగం బ్రతుకుతున్నావు, లోకపరంపరమైన ఆచారాలలో బ్రతుకుతున్నావు. పైపెచ్చు దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు. ప్రేమించే స్వభావం నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? వెళ్ళి చెప్పండి అండి. లోకాన్ని ప్రేమించుకుంటూ, లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుంటూ, లోకంలో ఉన్న వాటి దగ్గర బ్రతుకుతూ కాదు కదా. ఒకనాడు నీ జీవితంలో వద్దని వదిలేసిన వాటి వైపుకు నువ్వు మరలా తిరుగుతున్నావంటే అది తప్పిదమన్న విషయాన్ని ఎందుకు తలంచలేకపోతున్నావు? నువ్వు విసర్జించిన వాటి వైపు తిరుగుతున్నావంటే అది తప్పిదమని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నువ్వు ఆలోచించొక్కసారి. దేవుడు నిన్ను బలపరిచింది నీకిష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు. దేవుడు నీకు శక్తినిచ్చింది నువ్విష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు. దేవుడు నిన్ను లోకములో నుండి వేరుపరిచి సంఘములో నిలవబెట్టింది నీకిష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు. నీ ఎడల దేవుడు నిర్దిష్టమైన ప్రణాళిక కలిగిన వాడై ఉన్నాడు. గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవుడు నాకు సర్వ స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు. దేవుడు నిన్ను బలపరిచిన కారణము వేరు. ఫిలిష్తీ దారిలోనికి పోయి సింహాన్ని చంపుకుని పొడుపు కథలు వేసుకుని ఆటలాడుకుని బతకడానికి కాదు సంసోనా, నిన్ను దేవుడు బతికించింది ఆ ఫిలిష్తీయులను జయించుటకు దేవుడు నిన్ను బతికించింది. గట్టిగా చెప్పాలి. దేవుడు నిన్ను బలపరిస్తే చేసేవి పనికిమాలిన పనులా? నీకు సామర్థ్యం ఇస్తే చేసేది ఇట్లాంటి చేతకాని పనులా? ఆలోచించు. దీనికోసం కాదు కదా నిన్ను లోకంలో నుండి విడిపించి నిలబెట్టింది. ఆలోచించండి ఒకసారి. అపోస్తుల బోధ విన్నారట, దేవుణ్ణి కార్యాలను ప్రత్యక్షముగా చూస్తున్నారట, ఇంట ఇంట రొట్టె విరవడం మొదలు పెట్టారట. ఈరోజు అక్కోళ్ళ ఇంట్లో ఇడిచారు, ఏంటిది? రొట్టి. రేపు అక్కోళ్ళ ఇంట్లో రొట్టె విరవడానికి వెళ్ళారు.
నిన్నేమో 4 అంతస్తుల భవనంలో ఇడిచారు, ఈరోజు పూరి గుడిసెలో ఇడిచారు రొట్టెను. ఈ విరవడం చూచినప్పుడు అపోస్తుల యొక్క మాట వింటూ ఉంటే సంఘము హృదయమట మార్పు చెందడం మొదలుపెట్టిందట. ఎలా మార్పు చెందిందో తెలుసా? నేను తీసుకువెళ్ళి కష్టంలో ఉన్నవాడికి ఇచ్చాను అనుకో, వాడేనా ఏమంటాడు? నీకుండేది నీకుంటే నాకుండేది నాకుందరా, నీ దాంట్లో నువ్వు బతుకు, నా దాంట్లో నేను బతుకంటాను తప్ప ఇస్తే తీసుకుంటాడు ఎవడన్నా. అందుకని ఏం చేశారో తెలుసా? వారికి కలిగిన సమస్తాన్ని తీసుకువచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అన్నారట, అయ్యల్లారా, ఎవరికి ఏ అవసరత ఉందో, ఏది జరగాల్సింది అయి ఉందో మొత్తం అంతా మీ చేతులతో మీరే జరిగించండి. వీళ్ళు ఎప్పుడైతే ఇలా చేయడం మొదలు పెట్టారో దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యమును బలమును తీసుకుని వచ్చి మందిరములో పెట్టి ఆశ్రితులైన వారు, అవసరత కలిగిన వారికి దీన్ని పంచిపెట్టడం మొదలు పెట్టారో ఇది చూడగానే ఒక గొప్ప ఉజ్జీవము సమాజంలో ప్రారంభమయ్యిందట. గట్టిగా చెప్పాలి. 9వ అధ్యాయము అపోస్తుల కార్యములలో అంటాడు, ఆనాడు మొదలుకొని సంఘము క్షేమాభివృద్ధి చెందడం మొదలు పెట్టిందట. స్తోత్ర. చదువుదామా? అపోస్తుల కార్యము 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా యెహోవా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం. ఒక పక్కన నీరో వేధిస్తూ ఉన్నాడు, క్రైస్తవుడని చెబితే సంహరించి తీసి పక్కన పడేస్తున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సంఘము ప్రేమను చూపించడం మొదలుపెట్టింది సమాజంలో. దేవునికి స్తోత్రం. ఎవరు చూపిస్తారండి? సామర్థ్యం లేనివాడు ప్రేమ చూపించాలన్న ఆశ ఉన్నా ఏం చేయగలడండి? ఏమైనా చేయగలడా? నీ ఎగిరి శక్తి లేదు, స్తోమత లేదు, సామర్థ్యం లేదు, చెయ్యగలిగిన పోరాట పటిమ నీలో ఉంది, కష్టపడగలిగిన బలం నీలో ఉంది, కానీ నీ ఎగిర ఏమంటామాట నీ ఈవులు లేవు. అప్పుడు ఏం చేయగలడు? అందుకని ఈవులు కలిగిన వాడు ఈవులను పట్టుకుని వస్తే వారికి కలిగిన సమస్తమును తీసుకుని వచ్చి అక్కడ పెడితే వారు అనుభవించుచున్న ప్రేమను చూసిన సమాజమట వారి వైపు ఆకర్షింపబడింది. గట్టిగా చెప్పు హల్లెలూయా. లోకంలో పిచ్చి పనులు చేసుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరిగే వాడు అంటున్నాడు, ఇదిగో మీరు డబ్బులకు ఆశపడిపోయారా, మీరు దానికి ఆశపడిపోయారా, మీరు దీనికి ఆశపడిపోయారా అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘము అభివృద్ధి చెందడానికి, లోకములో ఉన్నవారు మార్పు చెందడానికి ఏకైక కారణం ఏంటి అని అంటే ఇచ్చే ఈవులు కాదు అబ్బాయి, ఇదిగో వారు చూపించిన ప్రేమ, వారి త్యాగము. దేవునికి స్తోత్రం. వారు కడుపు కట్టుకుని బ్రతుకుతున్న త్యాగం ఉంది చూసావో, ఆ త్యాగము, వారి ఆకలిని మార్చుకుని వారు పరుల యొక్క కడుపు నింపుతున్నారు చూసావా, ఆ యొక్క ప్రేమ గొప్ప కార్యాన్ని జరిగించింది. మరి నువ్వేం చేస్తున్నావు? నీ దేవుడు నిన్ను బలపరిచినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ సొంతానికి, నీ సొంత వాంఛలకు, నీ సొంత తెలివితేటల కొరకు దానిని వాడుతున్నావా? లేక దేవా ఇది నా చేతిలో నువ్వెందుకు పెట్టావు? దీని వలన నీవు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అని దేవుని దగ్గర అడగగలుగుతున్నావా? ఎప్పుడన్నా అడిగావా? నీకు నచ్చినట్లు చేసేదని పర్యవసానాలను అనుభవిస్తూ ఉన్నావు కదా నీ బ్రతుకులో. పాపం కష్టపడ్డాడు, మంచి కష్టము వలన దేవుడు ఆశీర్వదించాడు. కొంత డబ్బును కూడబెట్టుకుని దూరదేశంలో పడిన కష్టం అంతటిని బట్టి వచ్చిన ప్రయోజనకరమైన, లేకుంటే తన కష్టానికి జీతముగా వచ్చిన దాన్ని దేవుడు తనకిచ్చిన దాన్ని తీసుకుని వచ్చాడు. ఊర్లోకి రాగానే ఎవరో ఒకడు చెప్పాడట, నాన్న
ఆ, ఏ లాటరీ అది? ఈ లాటరీరా ఖచ్చితంగా తగిలిందంటే ఆ, 50 లక్షల పైనే తప్ప తక్కువ రావు అన్నాడట. ఆ ఉన్న కొద్దిపాటి వాటిని లాటరీల్లో ప్యాకెట్లలో వాటిల్లో వీటిల్లో పెట్టాడు. మొత్తం దివాళా తీసి పక్కకు పోయాడు. లభోదీపమని వాళ్ళు ఏడిస్తే మాత్రం ఏం ప్రయోజనం? అంటే సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదించింది దేవుని చిత్త ప్రకారం వాడడం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఆ, ఆ, ఆ. దేవునికి స్తోత్ర. దేవుడు చేయుచున్న పని ఏంటంట? చేయుచున్న పని ఏంటండి? జీవ మరణములను ఎవరి వశంలో పెట్టాడు? చాయిసెస్ అన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఆయన నిన్ను ఎంపవర్ మాత్రమే చేస్తున్నాడు, నీకు కావలసిన బలమును మాత్రమే ఇచ్చాడు, చేయాల్సింది నీ చేతిలో పెట్టాడు. నువ్వు అడిగావనుకో గైడెన్స్ ఇస్తాడు, అడగలేదనుకో నీ విచ్చలవిడితనానికి నిన్ను వదిలేస్తాడు. దాని వలన కలిగిన నష్టము ఇదే అవుతుంది. ఆలోచించు ఒకసారి. రాంగ్ చాయిసెస్ తీసుకుంటూ కూడా దేవుడు నన్ను బలపరుస్తున్నాడని చెబుతున్నామంటే ఇంకా మనం అవివేకులుగానే బ్రతుకుతున్నామని అర్థం. క్లుప్తంగా నా మాటలను ముగించేస్తాను, జాగ్రత్తగా చూడండి. దేవుడు మనల్ని అసలు ఎందుకు బలపరుస్తున్నాడు అన్న 3 మాటలను మీ ముందు పెట్టేసి నేను ముగించేస్తాను. మొట్టమొదటి మాట, కొరింథీ సంఘమునకు పౌలపోస్తులుడు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయము, దేవుడు నిన్ను బలపరిచినప్పుడు నువ్వు చేసే ప్రతిదీ కూడా ఎవరికి మహిమకరంగా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు బ్రతికే బ్రతుకైనా, నువ్వు చేసే నీ క్రియలైనా, నువ్వు జరిగించే నీ జీవితమైనా ఎవరికి మహిమకరంగా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. మహిమకరమైన రీతిలో మనము బ్రతకాలి. కొంతమంది, నేను ఇలా అంటున్నానని బాధపడొద్దు కానీ వాస్తవాన్ని మీ ముందు పెడుతున్నాను. కొంతమంది స్తోమత స్థితి పెరిగితే ప్రజలకు దూరం అయిపోతూ ఉంటారు. కష్టాలు అనుభవిస్తున్నప్పుడు తల్లి నలుగురు, అన్నదమ్ములు నలుగురు కష్టకాలములో కలిసే ఉంటారు. కష్టాలున్న దినాలన్నీ కలిసే ఉంటారు. ఎవరో వారిలో ఒకడు దీవించబడ్డం మొదలు పెడితే స్లోగా ఈడు ఇప్పుడు ఎలా మారిపోతాడు. ఇంకా అన్నాళ్ళు ఇదే కొంపలు బతుకుతాం, మన కష్టం అంతా ఉమ్మడిలోకి పోతుంది. మీ అన్నయ్యోళ్ళు పావలా తెస్తున్నారు, నువ్వు 2 రూపాయలు తెస్తున్నావు, నీ 2 రూపాయలు కూడా ఉమ్మడిలోకి పోతుంది. వాళ్ళు తెచ్చేదేమో పావలా, నువ్వు తెచ్చేదేమో 2 రూపాయలు. అదే మనం బయటికి పోయామనుకో, మన 2 చెప్పు, మన 2 మనకే ఉంటుంది కదా, నువ్వు ఆలోచించు అని కందిరేగ కుట్టినట్టుగా అక్కాయి ఒక కుట్టుడు, ఆ కుట్టు కుట్టగానే ఇది ఇంకెక్కడ అవుతాడే కసల్లా మొదలెడతాడు, లెక్కలేత్తం మొదలెడతాడు. ఇంతకుముందు చక్కగా 2 కేజీలు మటన్ తెచ్చేవాడు, ఇంటిలి 10 హ్యాపీగా తినేసేవాళ్ళు. ఇప్పుడు ఆదివారం వస్తే కూర తెత్తం మానేశాడు. అని మా ఓడిది ఫంక్షన్ ఉంది, మా ఆవిడ నేను బయటికి వెళ్తున్నామని పిల్లల్ని వేసుకుని బయటికి వెళ్ళి 2 కేజీలు మటన్తో ఈడే తినేసి కడుపు నింపేసుకుని భార్య ఈడు పిల్లలు తినేసి ఇంటికి వచ్చేస్తున్నారు. అనుకుంటున్నాడు, నా 2000 ఖర్చు పెట్టే 2000 ఇప్పుడు నేను ఖర్చు పెడుతున్నాను, కానీ ఎవరికి పెట్టుకుంటున్నాను? నేను నా పిల్లల కడుపే నేను నింపుకుంటున్నాను. మంచిదే, కానీ గంజో పచ్చడో వేసుకున్నా లేదో తింటారు, పోనీ కాదని అంటలా. కానీ లెక్క దేవుడిని ఎవరిని అడుగుతాడు? వాళ్ళని అడుగుతాడా, నిన్ను అడుగుతాడా? ఎవరు జవాబు చెప్పుకోవాల్సిన స్థితిలో ఉంటారు చెప్పు ఒకసారి.
వాళ్ళ కడుపు కాల్చుకుని చివరోడు అని ఇంట్లో నువ్వు చదివితే ఏదన్నా కుటుంబ పరిస్థితి మారుతుందేమోనని వాళ్ళ చదువులు మానేసి, వారి ఆనందాలు మానేసి, వారి సంతోషాలు మానేసి, 1, 2, 3 అని వాళ్ళ స్థాయిలను కూడా వదిలేసి, వాళ్ళ కష్టముతో రక్తమును పెట్టుబడిగా పెట్టి నిన్ను పెంచితే, ఈరోజు బలం తెచ్చుకుని నువ్వు వాళ్ళని కాళ్ళతో తంతంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? నిన్ను బలపరిచిన దేవుడు నిన్ను లెక్క అడుగుతాడా అడగడా? ఆలోచించు ఒకసారి. చాలా చిన్నగా కనిపించే విషయాలండి ఇవి, చాలా చిన్నగా కనిపించేవి. వాళ్ళ అన్నయ్య తల్లి తండ్రి వదిన కష్టపడి వీళ్ళ తమ్ముడిని ఇద్దరిని చదివించారు. ఇద్దరు మంచి చదువరులు అయ్యారు. తొలితగా మాతో పాటు కాలేజీలో వర్క్ చేసేవాడు, తర్వాత దేవుని మహాకృపను బట్టి దీవించబడ్డాడు, గవర్నమెంట్ ఉద్యోగం. తమ్ముడు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాడు. రెండవ వాడు భార్య అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ బోర్డులో ఉద్యోగస్తురాలు, సెక్షనల్ ఇంజనీర్ మరి ఏదో పోస్ట్ ఇప్పుడు అని ప్రమోషన్స్తో. వాడికి 2 ఆడపిల్లలు, తమ్ముడికి 2 మగపిల్లలు, కుటుంబాలు బాగున్నాయి. అన్న వయస్సును బట్టి వీరి పెళ్ళైన సంవత్సరానికి అన్న కూతురు పెళ్లి వయసుకు వచ్చింది. పెద్దోడు పెళ్ళయిన తర్వాత సంవత్సరానికి అన్న కూతురు పెళ్లి వయసుకు వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట జాగ్రత్తగా వినండి. పెళ్లి ఖర్చులు, కట్నాలు ఇవ్వాల్సినవి అన్నీ కూడా 2వ వాడు 3వ వాడి బాధ్యత. మరి వాళ్ళ అమ్మ నాన్న బాధ్యత ఏంటంటే, పెళ్ళికి మా అమ్మాయిని నీకు కన్యాదానం చేస్తున్నామని వెళ్ళటమే తప్ప ఏసమెత్తు పని వాళ్ళకి పెట్టుకోకుండా వీళ్ళు జరిగించారండి. నేను నా కనులారా చూసిన విషయం ఇది, నా కళ్ళతో నేను చూసిన విషయం ఇది. చిన్నమ్మేగా వాళ్ళకి పెట్టడం ఏంటి, వీళ్ళకి పెట్టడం ఏంటి, లేదు లేదు లేదు. ఈరోజు ప్రేమలతో బ్రతుకుతున్నారు. క్రైస్తవులుగా బాగుపడినోళ్ళు, దేవుడు వారిని బాగు చేస్తే, ఆశీర్వదిస్తే, స్థిరపరిస్తే మదమెక్కి చేసిన మేళ్లను మరిచిపోయి బ్రతుకుతున్నారు. ఈరోజు ఆదరించలేకపోతున్నారు. ఆలోచించండి ఒకరోజు. దేవుడు నిన్ను బలపరిచింది దేనికి? నీ కుటుంబానికి ఆసరాగా ఉంటావనే కదా. కుటుంబానికి నువ్వు ఆసరాగా ఉంటావనే కదా. కానీ కుటుంబానికి ఆసరాగా లేకుండా కుటుంబానికి నువ్వే అన్యాయం చేసేవాడికి అయిపోతే నీ పరిస్థితి ఏమైపోవాలి? అదే కుటుంబానికి నువ్వు ఆసరాగా ఉంటే ఏమంటారో తెలుసా? రే, దేవుడి భయం కలిగిన వాళ్ళు రైళ్ళు. అందుకనే వాళ్ళ బాధ్యతలు వదలకోకుండా, ఈరోజు స్థితి మారిన వారి బ్రతుకును మార్చుకోకుండా చక్కగా అలాగే ఆ ప్రేమలను సాగిస్తున్నారా అంటారు. స్తోత్ర మాట చెప్పున. ఆ ప్రేమతో నువ్వు బ్రతికితే మీ మధ్యలోని ప్రేమను చూచిన వారు రక్షింపబడాలని కోరుకుంటారు. ఆ దేవుడు మా బ్రతుకుల్లో కూడా ఉంటే మా బ్రతుకుల్లో కూడా వీళ్ళ బ్రతుకుల్లాగా బాగుపడతాయి కదా అని ఆశపడతారు. కానీ ఆ ప్రేమను మనం చూపించినప్పుడు దేవునికి మహిమ ఎట్లా కలుగుద్దండి? రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు తెలుపుతూ ఉన్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అవమానపరచబడుతుంది. మనము సరిగ్గా దేవుడిచ్చిన బలమును, శక్తిని దేవుని కొరకు వాడగలిగితే మన కుటుంబాలను బట్టి సంఘమునకు, దేవునికి మహిమ ఆపాదింపబడును గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలా అవసరమైన విషయం అండి ఇది. క్రీస్తుని కనబరుస్తున్నాను నేను లోకానికి కాక, ఆ ప్రేమను నీలో సజీవముగా చూపించదువుగాక. ఇంకొక మాటను చూద్దాం, చూడండి. పేతురు తను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు.
దేవునికి స్తోత్రం. ప్రియులారా, లోబడము, ఒకరికి ఒకరు ఉపచారము చేయడము, ప్రాముఖ్యంగా చెప్పాలని అంటే ఒకరికి ఒకరము లోబడి బ్రతకడము అనేది ఎక్కడ ఉంటుందండి? సంఘములో ఉండాలి. లోకములో అది ఉండదు. లోకములో ఎవడి స్థాయిని బట్టి వాడు గొప్పోడుగా ఉంటాడు. డబ్బు ఉన్నవాడు గొప్పోడు, పేరున్నవాడు గొప్పోడు. ఆడు పని చేయడు, ఏం చేస్తాడు? చెప్పరు, మీరేం మాట్లాడట్లా. నడ్డిని చేతులు పెట్టుకుని అటు తిరుగుతూ రే ఆ చక్కబెట్టు, అదిగో అక్కడ తాటాకు మొరాలు బండి కానీ తీసి పక్కనే ఎదుగు ఇక్కడ ఇది పడింది కానీ తీసి పక్కనే. వీడు వంగి తీసేయవచ్చు, కానీ వీడు ఎందుకంటే వీడికి మరి అంతా ఉంది కదా, పెత్తనం చేస్తాడేమో కానీ ఎదుటి వారికి లోబడి మాత్రం. కానీ సంఘము చూపిస్తున్న మాదిరి ఏంటో తెలుసా? నిన్ను దేవుడు నీకు ఎంతగా బలపరిచాడో నువ్వంత ఒదిగి సంఘములో ఉండగలగాలి. గట్టిగా చెప్పు హల్లెలూయా. నువ్వు సంఘములో ఒదిగి ఉండిన దాన్ని బట్టి లోకము తెలుసుకుంటుంది ఏమన్నా తెలుసా? రే, దేవుని దీవెనను అనుభవించేవాడు ఇదిగో ఇలా తగ్గుంటాడు రా అని తెలుసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఎంగిలిస్తరులు ఏం చేస్తాయండి? గాల్లోకి ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు ఎగురుతాయి. అవి ఎంగిలిస్తళ్ళు అన్న విషయం వాడికి తెలీదు. అదే అన్ని నింపబడిన ఇస్తళ్ళు ఎక్కడ కథలు తనకో బెనకో అలాగే ఉంటాయి. నువ్వు నా దేవుని చేత ఎంతగా దీవించబడుతున్నావో అంతగా నువ్వు వదగాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. స్తోత్రం హల్లెలూయా. నీ స్థాయి కొంచెం పెరిగిందంటే నీ యాటిట్యూడ్ కాదు పెరగాల్సింది, నీ విధేయత పెరగాలి దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం. నీ స్థితి పెరుగుతుంటే అంత విధేయత దేవునిలో నీది పెరగాలి. ఇంకా నేను అంటాను, నిన్ను బలపరిచాడు, నలుగురికి సాయం చేశాను, నువ్వు నీ స్థాయి పెరిగింది, 40 మందికి సాయం చేయగలిగిన స్థాయికి వెళ్ళాలి. దేవుడు మనల్ని దీవించే కొద్దీ మనము మన యొక్క మేలును పంచేవారి కౌంట్ ఏమవ్వాలి? పెరగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనము లోబడము నేర్పించగలిగితే ఆటోమేటిక్గా దేవుడు దానిలో మహిమపరచబడును గాక. చివరి మాటగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదివితే ఎంతగా మనము దేవుని చేత దీవించబడతామో అంతగా మన ఫలము వృద్ధి అవును గాక. ఏ ఫలం అండి? ఆత్మఫలము. ఏ ఫలం అండి? ఆత్మఫలము వృద్ధి కావాలి. ఆత్మఫలములో ఎన్ని భాగాలు ఉన్నాయి? 9 భాగాలు. ఒకసారి గట్టిగా అప్పు చెప్తారా? సూపర్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. నోట్లో కాదు ఉండాల్సింది, ఎక్కడ ఉండాలి? బ్రతుకులో ఉండాలి. నీ బ్రతుకులో ఆత్మ ఫలములు అన్నిటి యందును నువ్వు వర్ధిల్లుతూ ఉంటే అది నీ దేవునికి మహిమకరముగా ఉండునుగాక. దేవుడు నిన్ను బలపరిచింది దాని కొరకైనన్న విషయాన్ని గుర్తిరిగి నువ్వు ఉండగలిగితే నిశ్చయముగా దేవుని ద్వారా నీవు గొప్ప మేలులను ఇంకనూ పొందుదువుగాక. దేవుడు మనల్ని బలపరిచాడు, దేవుడిని మహింపరుస్తున్నాం. దేవుడు మనల్ని బలపరిచాడు, దేవుని ప్రేమను ప్రకటించగలుగుతున్నాం. దేవుడు మనల్ని గణపరిచాడు, దేవుడు ఇచ్చిన ఆత్మ ఫలమును ఇంకా వృద్ధి పొందించగలుగుతున్నాం. ఇన్ని చేస్తుంటే దేవుడు నిన్నేం చేస్తాడు చెప్పండి. యజమాని 1,00,000 రూపాయల జీతం తీసుకొచ్చి ఇంటి ఆవిడికి ఇచ్చాడు. 1,00,000 మొత్తాన్ని తెల్లారిపాటికి తగలెట్టింది. 2వ నెల జీతం ఇస్తాడని చేతికి 1,00,000 ఇచ్చాడు. చక్కగా దాన్ని పంచాల్సిన విధంగా మొత్తం అంతా కూడా ఇంటి ఖర్చులకి ఇది, మనం ఇల్లు కట్టుకోవడానికి ఇది, ఇక్కడ
ఏమంటారు, దేవుడు దీవించిన దాన్ని బట్టి ఇది, లేకుంటే మన ఫ్యూచర్ సేవింగ్ కోసం ఇది, పిల్లల చదువుల కోసం ఇది అని అన్నీ కేటాయించి చక్కగా సమర్థవంతంగా అన్నిటిని వాడి కొంత మిగిల్చి లోపల చూపించింది. యజమాని ఎమ్మటే ఏం చేస్తాడు, 2వ నెల జీతం తీసుకురాగానే ఇదిగో అమ్మాయి అని బయట మిగిల్చుకున్న 25,000 కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? ఇప్పుడు నేను 25,000 బయట ఎట్ట తగిలెట్టానో నాకు తెలియకుండా పోయినాయి. ఇంట్లో ₹1,00,000 లక్షణంగా వాడింది నా భార్య. అందుకని ఈ 25,000 కూడా ఇస్తే మనకు అవసరం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇత్తదిలే అని చెప్పి అది కూడా తీసుకొచ్చి నీ చేతికి అప్పచెప్తాడు కదా. ఇంత చిన్న లాజిక్, దిక్కుమాలిన లాజిక్ నీకు తెలుసు కదా, అదే చేస్తావు కదా ఇంట్లో. మరి దేవుడి దగ్గర ఎందుకు చెయ్యు దాన్ని? దేవుడు నిన్ను బలపరిచిన బలమునకు తగిన రీతిలో నువ్వు దేవుడికి అనుకూలకరముగా, అనుగుణముగా, దేవుని ప్రణాళికాబద్ధముగా నువ్వు జీవించగలిగితే, ఇదిగో పాపము చేయడానికి కాదు నిన్ను బలపరిచింది, పాపములో ఉండిపోవడానికి కాదు, మేలైన రీతిలో ఉండడానికి దేవుడు నీకు బలమును అనుగ్రహించాడు, సామర్థ్యమును అనుగ్రహించాడు. ఇటు రీతిలో ఉంటే నిశ్చయముగా కుటుంబములు దీవించబడును గాక. గట్టిగా చెప్పు. నువ్వు బలపరచబడిన దానికి ఒక సరి అయిన న్యాయము చేయగలిగిన రీతిలో నువ్వు ఉందువు గాక. సంసోను బలపరచబడ్డాడు. ప్రయోజనం ఏంటి? పొడుపు కథలు వేసుకోవడానిక బలం? దేవుడు నిన్ను బలపరిచింది దేనికి? పొడుపు కథలు వేసుకోవడం బతకడానిక? వాళ్ళతో వీళ్ళతో అపహాస్యాలతోనూ, ఏమంటారు వాటిని, అల్లరి చిల్లరి చేష్టలతోనూ వాటిలోనూ బ్రతకడానిక కాదు కదా. దేవుడు నిన్ను బలపరిచింది ఎందుకంటే దేవుని పనిని బలముగా జరిగించడం కోసం. ఆ పని వలన దేవుడు మహిమపరచబడుతున్నాడు, దేవుని ప్రేమ ప్రకటింపబడుతుంది, నీ ఆత్మ ఫలములు యందు నువ్వు వృద్ధి పొందవలసిన వాడుపై ఉన్నావు. అది మానేసి ఏదో చిల్లరి చేష్టలు చేసావా, గుర్తుపెట్టుకో, ఆ పర్యావసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ పర్యావసానాలను నువ్వు ఒక్కసారి ఆలోచించి బ్రతకగలిగితే గనక నీ బ్రతుకులో నా దేవుని కార్యము సుస్పష్టముగా ఉండును గాక. ఒకవేళ దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనలో ఎవరైనా మనకిచ్చిన బలమును, మనల్ని ప్రేరేపించిన విధములో సరిగా లేకోకుండా, సరి అయిన క్రమములో బ్రతకకోకుండా, దేవుడు నాకు స్వాతంత్ర్యత ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను అని పాపము చేసి, పాపముతో, పాపపు లక్షణములతో, పాపపు నియమములతో ఒకవేళ నువ్వు వచ్చి ప్రభు బలలో చేవేస్తున్నావేమో, జాగ్రత్త పడు. ఇదేదో రొట్టె ద్రాక్షరసమే కదా అని చేసేస్తున్నావేమో. పక్కవానికి అన్యాయము చేసి దీనిలో చేయి పెడుతున్న నీవు అన్యాయస్తునిగానే తీర్పు పడతావు, గుర్తుపెట్టుకో. ఏదో దీనిలో చెయ్యి వేసినంత మాత్రాన నీకు పరిశుద్ధత రాదు. దీని యొద్దకు రావడానికి నువ్వు పరిశుద్ధంగా రావాలి. ఒకవేళ నీలో ఆ సిద్ధపాటు లేదా, అత్యంత కరుణామయుడైన నా దేవుడు నేను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏదో ఈ పూటకు కాదు ఆయన క్షమించేది, ఎల్లకాలము నీకు క్షమ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఈ రోజు తప్పిదమును ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుడి దగ్గర, అయ్యా నువ్వు నన్ను బలపరిచావు కానీ నేను అది ఇతరులను బాధ పెట్టాను, నువ్వు నన్ను బలపరిచావు, నేను ఇతరులకు బాధను కలిగించాను, నువ్వు నన్ను బలపరిచావు, నీ నామమునకు అవమానం తెచ్చాను, నువ్వు నన్ను బలపరిచావు కానీ దాని వలన నేను అన్యాయము చేసి అన్యాయపు పాలైపోయాను, నన్ను క్షమిస్తావా అని దేవుని దగ్గర అడగగలిగితే, చేరగలిగితే, ఇక ఎన్నడగని మరలా నువ్వు దానిలోనికి తిరగకోకుండా నిన్ను నీవు విముఖుడు చేసుకుని బ్రతకగలిగితే, పరిశుద్ధమైన రీతిలో నువ్వు ఉంటానని ప్రమాణము చేసి దేవుని దగ్గర ఇప్పుడు నిన్ను నీవు సిద్ధపరచుకోగలిగితే నా దేవుని క్షమ నిన్ను ఆవరించును గాక. ఈ పరిశుద్ధమైన బలను సమీపించుటకు నీకు యోగ్యత కలుగజేయును గాక. మోకరిద్దామా అందరం ఒక్కసారి. అయ్యా, సహజమైన మానవ స్వభావముతో, సహజమైన లక్షణములతో నేను తెలియకయే నీకు దూరమైపోయానయ్యా, తెలియకయే